ఈ శారీ నేను వేరే వాళ్ళకి వేసి ఇచ్చానండి. చూడండి ఎంత బాగుందో. మీకు ఎవరికైనా కావాలంటే ఈ డిజైన్ డబల్గా వేయించుకోండి. ఇది నేను వాళ్ళు సింగిల్గా కావాలన్నారు, నేను సింగిల్గానే వేసాను. ఇది ఎంత కింద కింద వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. కొంచెం జలుబు చేసి గొంతు బాగాలేదండి, ఏమనుకోకండి. కిందంతా ఇలాగే వస్తుంది. ఇవి స్టెప్స్ లేవండి, నేను వేసాను దీనికి. ఇట్లా ఖాళీగా ఉంటే బాగుండదని నేను ఇట్లా ఈ స్టెప్ వేసాను. గొలుసు కుట్టు చెమ్కి పెట్టి గొలుసు కుట్టేసాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవంతా యాపిల్ చెట్లాగుంది చూడండి, యాపిల్ కాయలు ఉన్నట్టు, ఫ్రూట్స్. పళ్ళు అయితే హైలైట్, అస్సలు చెప్పలేనండి. సూపర్గా ఉంటుంది పళ్ళు. ఇదంతా కింద వస్తుంది, షోల్డర్ దాకా కూడా వస్తుంది ఇది. ఇదంతా పళ్ళు. బ్యాక్ సైడ్ నడుము దగ్గరికి ఎక్కువ వేయలేదండి, గుచ్చుకుంటాయి కదా లోపలికి పెట్టడానికి, కాబట్టి కరెక్ట్గా ఆడవరకే వేసాను. ఇదండి, ఇది నడుము కాడికి వస్తుంది. ఇదంతా నడుము కాడికి వస్తుంది. ఇదంతా పళ్ళు వస్తుంది. ఇప్పుడు చూడండి పళ్ళు అయితే పూర్తిగా ఉంటుందండి. సోబి అంతా ద్రాక్ష గుత్తుల్లాగా అస్సలు హైలైట్గా ఉందండి. ఈ కలర్ కాంబినేషన్, అది చెమ్కీలవి రెండు హైలైట్గా ఉన్నాయండి. మీరు ఎవరికైనా కావాలంటే ఈ డిజైన్ చేసుకోండి, బాగుంటుంది. పళ్ళు మొత్తం ఇలాగే వస్తుంది. ఇదంతా పళ్ళు. లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీకు వద్దనిపిస్తే తీసేయచ్చు. నేను అది నార్మల్గా ఉంటుందని చెప్పి ఇట్లా వేయించాను దానికి. ఇలాగా మీకు వద్దనుకుంటే తీసేయచ్చు. ఇది ఉంది కదా, ఈ లెంత్ కింద కింద వస్తుంది కాబట్టి, కింద వస్తుంది కదా, ఈ లెంత్ మీకు చిన్నది అనిపిస్తే ఇంకో స్టెప్ పైకి వేయించుకోండి, మోకాలు దాకా వస్తుంది. మీకు అంటే పొడుగ్గా ఉంటారు కదా ఉన్న వాళ్ళకి ఇంకో స్టెప్ వేయించుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం నార్మల్ సైజు అలా ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. శారీ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.